అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనం ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అంటే మనము ఏదో మనిషి విమర్శిస్తే అది మనిషి విమర్శిస్తున్నాడు కాదు, మనిషి లోపల ఉన్న సైతాన్ మనల్ని విమర్శించి మనని కొట్లాటకు సిద్ధపరిచేటట్టు చేస్తుంది. అట్లా చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఆ సైతాన్లను ఎదుర్కోవాలంటే అవి ఏ సైతాన్లు అంటే ఇన్ని టైప్ ఆఫ్ సైతాన్స్ ఉన్నాయి. ఏవి? ప్రధానులనే సైతాన్లు, అధికారులనే సైతాన్లు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథుల్లో, ఇంకా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని, అంటే కష్టాలు అందరికి ఒకే రోజు రావు, కష్టాలు వచ్చిన రోజు ఏం చేయాలి? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారిని నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. మనము అంటే సైతాన్ అటాక్స్ ని మనం కాపాడుకోవాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఏదైనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొనుడి, నీతి అను మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యం అను ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టులతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకోగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఏమని చెప్తున్నాడు? సత్యం అనే దట్టి కట్టుకోనాలి, తర్వాత పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనస్సు, తర్వాత ఇవన్నీ విశ్వాసం అనే డాలు. ఇప్పుడు మనకు యుద్ధంకి వెళ్తున్నాం, డాలు లేదు, కత్తింది, అన్ని శిరస్త్రాణం ఉన్నాయి, అన్ని ఉన్నాయి. డాలు లేకపోతే మనం కత్తితో ఎంతసేపు యుద్ధం చేస్తాం. కాబట్టి ఇవన్నీ కావాలి. ఇప్పుడు కత్తి ఉంది, డాలు లేదు, మనం కాపాడుకోలేం. డాలు ఉంటేనే మనం కాపాడుకోలేం. ఆత్మ అనే ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. అంటే విశ్వాసం ఉంచాలి, సత్యము స్వార్థ సిద్ధ మనసు, విశ్వాసం అనే డాలు, మరియు రక్షణ శిరస్త్రాణము, దేవుడు అనే ఆత్మ ఖడ్గం. ఇవన్నీ మనకు ఉండాలి. అప్పుడే మనం సైతాన్ని జయిస్తాం. ఏదో ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం, మొత్తం షీల్డ్ వేసుకోవాలి, ఏదో ఒకటి లేకుండా మనం యుద్ధంలో చనిపోతాం. కాబట్టి ఇవన్నీ మనం పాటిస్తే మనం బతుకుతాం, సైతాన్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం. అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరికీ